ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో నిద్ర చేశారా? ప్రార్థన చేసుకున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు నిండికాల సమయం అంతా కూడా మనం కాచి కాపాడి మరి యొక్క దినాన్ని మనకి నూతనంగా అనుగ్రహించినాడు కాబట్టి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు మన అందరి కోసం సిలువలో రక్తం కార్చాడండి. మీ హృదయాలను ఇంకా దేవునికి సమర్పించుకోకుంటే దయచేసి హృదయాలను దేవునికి సమర్పించండి. రక్షణ పొందుకున్న వారికి నిత్యరాజ్యము చూడండి, పాపక్షమాపణ, నిత్యరాజ్యం, పరలోక భాగ్యం ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అనుదినము మనకి అనేక సవాళ్ళు మనం దేవుని జ్ఞానం ద్వారా, దైవ జ్ఞానం ద్వారా ఎదుర్కొంటున్నాము కాబట్టి అనుదినం తప్పకుండా మనకి దేవుని యొక్క కృపవార్త ఎంతో అవసరమై ఉంటున్నది. కాబట్టి ప్రభు పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు రాయబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించే వాగ్దానం ప్రసంగి గ్రంథంలో నుంచి 10వ అధ్యాయము 4వ వచనం. ఏలువాడు నీ మీద కోపపడిన యెడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఓర్పు గురించి మనము 5 నిమిషాలు మాట్లాడుకుందాం. దేవుడు ఈరోజు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఓర్పు కలిగి ఉండండి, ఆ ఓర్పు మీకు ఎంతో మంచి కార్యం చేస్తుందని చెప్తుంది దేవుని లేఖనాలు. ఓర్పు అనేది గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా మనల్ని కాపాడుతుంది అంటండి. జరగకుండా చేయును. ఓర్పు ఎంతో అవసరం అన్నమాట. ఒక 2 వ్యక్తులు ఆఫీస్కి ఇంటర్వ్యూకి వెళ్ళినారంట. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్వ్యూ చేసేటువంటి ఆ యొక్క ఆఫీసరు ఎంత చూపు వెయిట్ చేసినా కానీ వీళ్ళిద్దరు రాకుండా అతను మరి వేరే దిక్కు ఎక్కడికి పనికి వెళ్ళినాడంట. మరి ఎంత చూపు వెయిట్ చేసినా కానీ అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ని అడుగుతుంటే పియూని వస్తారు వెయిట్ చేయండి అంటున్నాడంట. మరి వీళ్ళిద్దరిలో ఇంకా వెయిట్ చేస్తున్నారు 2 యవ్వనస్తులు. వాళ్ళలో ఒకడు ఓర్పు లేక ఇంకా అతడు కోపగించుకొని అతను లేచి ఒకడు వెళ్ళిపోయినాడంట. సాయంకాలం దాకా చూసి అతను లేచి వెళ్ళిపోయినాడు. ఇంకో వ్యక్తి ఎంతో ఓర్పుతో కనిపెట్టుకున్నాడంట. ఎంతో ఓర్పుతో కనిపెట్టుకొని అతడు సాయంకాలం మరి చీకటి పడే ముందు అతడు ఆ యొక్క ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి వ్యక్తి వచ్చాడు. ఆ సార్ వచ్చినప్పుడు ఇతనికి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇతను పాస్ అయిపోయినాడు. మంచి ఉద్యోగము ఆ కంపెనీలో అతనికి దొరకడం మనం చూస్తున్నాం అనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఓర్పు లేనటువంటి ఆ కుమారుడు, ఆ యవనస్తుడు వెళ్ళిపోయినాడు. అతనికి ఉద్యోగం లేదు. రేపు మర్నాడు వచ్చి చూసినప్పుడు ఆ యొక్క కంపెనీలో వ్యాకెన్సీ లేదని చెప్పినప్పుడు అతను ఎంతో బాధపడి వెళ్ళిపోయినాడు అనమాట. చూడండి ఎంత ద్రోహం జరిగిపోయింది అక్కడ, ఎంత అన్యాయం కదండి. అది ఓర్పు కలిగి ఉంటే ఈ ద్రోహం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా? ఓర్పు కలిగినటువంటి వ్యక్తి, ఎదురు చూసినటువంటి వ్యక్తి మంచి ఉద్యోగం పొందుకున్నాడు ఆ కంపెనీలో. ఓర్పు అనేక గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా మనల్ని చేస్తుందంటండి, కాపాడుతుంది. కాబట్టి చక్కని మనం మంచిగా ఓర్పుని కలిగి ఉండాలి మీరు అని ఈరోజు ప్రసంగి గ్రంథంలో ఆయన సొలొమోను గారు రాస్తున్నారనమాట. ఓర్పు కలిగి ఉండండి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా మీకు మరి సహాయం చేస్తుంది. అంతేకాకుండా రోమిలికి రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 4వ వచనంలో చూడండి, 3-4 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమలందు అతిశయపడదుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, శ్రమ వచ్చిందంటే అది ఒక ఓర్పును కలిగి చేస్తుంది. ఆ శ్రమ మనకి ఓర్పును పుట్టిస్తుంది. ఆ ఓర్పు ఒక పరీక్షను కలిగిస్తుంది మనకి. ఒక పరీక్ష రాసినంత టైం, ఒక పరీక్ష రాసినంత పని అయిపోతుంది. ఆ పరీక్ష నిరీక్షణ కలుగు చేస్తుంది అనమాట. పరీక్ష రాసినప్పుడు ఎదురు చూసేటువంటి నిరీక్షణ మనకు కలుగు చేస్తుంది. అర్థమైంది కదండి. శ్రమ వచ్చిందంటే శ్రమ ఓర్పును కలిగి చేస్తుంది. శ్రమ రాకుంటే మనకి ఓర్పు సహనం ఉండదు. చిన్న కష్టం రాకుండా ఉంటే మనం ఓర్చుకోగలుగుతామా? ఓర్చుకోలేము. కాబట్టి శ్రమ ఓర్పును కలిగిస్తుంది. ఆ ఓర్పు పరీక్షను కలిగిస్తుంది. ఆ పరీక్ష నిరీక్షణ కలిగిస్తుంది. ఎదురు చూస్తే ఇప్పుడు ఎగ్జామ్స్ రాసావు, ఇంక తప్పనిసరిగా ఎదురు చూడాల్సింది రిజల్ట్ వచ్చిందాక. అలాగా ఆ పరీక్ష మనల్ని నిరీక్షణ కలిగిస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ. కాబట్టి శ్రమల యందు మనం ఓర్పు కలిగి ఉండాలి. ఆ ఓర్పు మనకి గొప్ప ద్రోహకార్యం జరగకుండా మనల్ని కాపాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము జీవితంలో చూడండి,
గొప్ప ఓర్పు కలిగి ఉన్నాడనమాట. అబ్రహాంకు 75 సంవత్సరాల క్రితము దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. అబ్రహమా, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను ఆకాశ నక్షత్రం వలె అన్నాడు. అతను ఎంతో ఓర్పు కలిగి ఎదురు చూశాడు. 25 సంవత్సరాలు ఎదురు చూసి గొప్ప వాగ్దాన ఫలాలు చూడండి పొందుకున్నాడు అనమాట. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో చూడండి 11వ వచనంలో, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దాన ఫలములను స్వతంత్రించుకొని వారి పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు అందరి కొరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరచవలనని అపేక్షించున్నాము. చూసారా, చూడండి, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దాన ఫలములను స్వతంత్రించుకోవాలి. గొప్ప ఓర్పు కలిగి అబ్రహాము వాగ్దాన ఫలములను సొంతం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 15వ వచనం చూడండి, మళ్ళీ కిందికి వచ్చినట్లే 15వ వచనంలో, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం పొందెను. చూసారా, దేవుడు చెప్పినటువంటి మాట నమ్మాడు, ఓర్పు కలిగి ఎదురు చూశాడు, నిరీక్షించాడు, ఆ వాగ్దానం ఫలను పొందుకున్నాడు. హల్లెలూయా. మరి ఎదురు చూడకుండా ఉంటే, ఆ ఓర్పు అనేది లేకుండా ఉంటే అబ్రహాము ఈరోజు ఈ దేశమంతటా విస్తరిస్తున్న జనము ఎంత ఓర్పు కలిగినాడు అబ్రహాము. 25 సంవత్సరాలు ఓర్పు కలిగి ఎదురు చూశాడు, నిరీక్షించాడు, గొప్ప వాగ్దాన ఫలాలు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఓర్పు కలిగి, ఈరోజు నువ్వు సహనం కలిగి ఓర్పు కలిగి ఉన్నావంటే నువ్వు గొప్ప కార్యాలు దేవుని పట్ల చూస్తావు. ఏ ద్రోహకార్యం జరగకుండా నిన్ను కాపాడుకుంటావు, కుటుంబాన్ని కాపాడుకుంటావు. దేవునికి స్తోత్రం. అర్థమైంది కదండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి తండ్రి, ఈరోజు నాయన మమ్మల్ని ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చినావు. అవును ప్రభా, ఓర్పు అనేది నాయన గొప్ప ద్రోహకార్యం జరగకుండా చేయును అని సెలవిస్తుంది మీ లేఖనాల ప్రభా. నిజంగా ఓర్పు ఎంతో అవసరం నాయన మాకు నాయన తండ్రి. ఆ ఓర్పు అనేది నాయన ఏ కీడు రాకుండా మమ్మల్ని కాపాడుతుందని ఈరోజు మేము తెలుసుకున్నాం తండ్రి. మీకు అందరూ ఓర్పు లేకుండా ఎంతమంది నాయన విసిగించుకుంటున్నారో, అసహించుకుంటున్నారో ప్రభా, మరి విడిచి వెళ్ళిపోతున్నారు, కుటుంబాలని ఊరిని విడిచి వెళ్ళిపోతున్నారు, భార్య బిడ్డను విడిచి వెళ్ళిపోతున్నారు, ఓర్పు సహనం లేక తండ్రి. అట్టి వారికి మంచి ఓర్పును కలిగించమని ఈ దినం ప్రార్థిస్తున్నాం. మంచి ఓర్పును కలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ ఓర్పు నాయన ప్రభా గొప్ప వాగ్దాన ఫలాలు సొంతం చేసుకున్నంత తండ్రి నాయన అబ్రహాం జీవితంలో అతను ఓర్పు కలిగినప్పుడు గొప్ప వాగ్దాన ఫలాలు అతను పొందుకున్నాడు. అలాంటి గొప్ప ఓర్పు అబ్రహాం కలిగినటువంటి ఓర్పు అందరికీ అనుగ్రహించమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగం తెచ్చేయండి ప్రభా, వివాహం తెచ్చేయండి, గర్భఫలం తెచ్చేయండి ప్రభా. నాయన యేసయ్యా నాయన మా దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడండి. కుటుంబంలో సమాధానం, నెమ్మది, ఐక్యత, ప్రేమ తెచ్చేయండి. భార్యాభర్త మధ్యలో సమాధానం తెచ్చేయండి తండ్రి. అయా నాయన ఉద్యోగం మరి నాయన అలాగనే నాయన తండ్రి దేశం పట్ల మీకు ఉన్నతమైన ఉద్దేశం, సంఘాన్ని, సేవకుని అందరిని కూడా దీవించండి. వెడ్డింగ్ డే, యానివర్సరీ, బర్త్డే జరుపుకున్న వారికి తోడైనండి సహాయం చేయండి, కృప చూపించమని. ముఖ్యంగా హాస్పిటల్లో రోగులందరినీ కూడా ముట్టి స్వస్థపరచమని, అయా మీ హస్తాలతో ముట్టి స్వస్థపరచమని, కృప చూపించమని. రోడ్డు ప్రమాదాలను తప్పించి క్షేమం తెచ్చమని ప్రార్థిస్తూ ప్రతి విధమైన కీడు నుంచి తప్పించి నాయన క్షేమంగా గమ్యాలు చేర్చమని సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.